కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు న్యాయం జరిగింది. రేపు కూడా మీకు నామినేటెడ్ పదవులు కానీ, సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, జడ్పీటీసీలు కానీ ఏ పదవైనా కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇప్పించే బాధ్యత నాది. మీకు అండగా నిలబడతా. మా ఎమ్మెల్యేలు అందరికీ కూడా నేను స్పష్టంగా చెప్తున్నా, ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో, పార్టీ గెలవడం కోసం కొట్లాడినరో వాళ్ళకే పదవులు ఇవ్వాలి. ఇవాళ కార్యకర్తలు అక్కడ ఉంటేనే మనం ఇక్కడ ఉంటాం. వాళ్ళే అక్కడ లేకపోతే మనకి ఈ వేదిక ఉండదు, ఈ కుర్చీ కూడా ఉండదు అని చెప్పి మా ఎమ్మెల్యేలందరికీ నేను చెప్పదలుచుకున్నా. వాళ్ళు బలంగా ఉన్నప్పుడే, గ్రామాలలో వాళ్ళ గౌరవం ఉన్నప్పుడే మనం గ్రామానికి వెళ్తే మనకి ఇంత ఇజ్జత్ ఉంటుంది. ఊర్లో మనోనికి ఇజ్జతే లేకపోతే ఊర్లో ఏడికి పోతాం మనం? ఊర్లోకి పోతే సాయి ఇచ్చేటోడు కూడా దొరకడు. ఏదన్నా ఊరికి వెళ్తే మనకు మంచినీళ్ళు ఇచ్చి ఛాయ్ ఇచ్చి ఇంత బువ్వ పెట్టేటోడు ఉండాలంటే మన కార్యకర్త బలంగా ఉండాలి. సంక్షేమ పథకాలు కూడా, మనం ఇచ్చే పథకాలు కూడా మన కార్యకర్తలను అడగండి. మన కోసం కష్టపడ్డోళ్ళు ఎవరున్నారో వాళ్లకు ఇవ్వండి అని చెప్పి నేను ఎమ్మెల్యేలందరికీ సూచన చేస్తున్నా. ఎందుకంటే పార్టీ బలపడ్డప్పుడే, పార్టీ బలంగా ఉన్నప్పుడే మన ప్రభుత్వం బలంగా ఉంటుంది. సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు నాకు అదే మాట చెప్పిండ్రు. కార్యకర్తల్ని కాపాడే బాధ్యత నీది. 3 ఏళ్ళు నీ ఎంబడి నిలబడ్డరు, నీ వెనకాల నిలబడ్డరు, కట్టె పట్టుకొని నిటారుగా నిలబడి కొట్లాడినరు. వాళ్ళని కాపాడే బాధ్యత నీది అని చెప్పి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు చెప్పినరు. మీ అందరితోనే ఆ విషయాన్ని పంచుకుందామనే ఇవాళ నేను ఇక్కడికి వచ్చిన. రుణమాఫీ జరిగిన ఎంబడే స్థానిక సంస్థల ఎన్నికలకు పోదాం. ఇవాళ మనం అందరం కష్టపడ్డ కార్యకర్తల్ని కాపాడుకుందామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ధన్యవాదాలు సోదరులారా.